హలో అందరికీ, ఎలా ఉన్నారు? మేము ఈరోజు పచ్చి కొబ్బరి చట్నీ చేసుకుంటున్నాం. ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర వేసేసుకుందాం. అండ్ కొబ్బరి, చింతపండు కూడా వేసుకోవాలి. పసుపు కూడా, సాల్ట్ వేసినామనుకో కొద్దిగా మంచిగా తొందరగా ఇది అవుతుంది. అల్లం వెల్లుల్లి కూడా వేసేసేయాలి. కొద్దిసేపు బాగా మరిగించాలి. చూద్దాం ఎలా వస్తుంది. మిక్సీలో వేసేసాము. ఉప్పు కొద్దిగా ఆల్రెడీ కొద్దిగా వేసాము అనమాట. ఇలా మిక్సీకి వేసుకోవాలి. పోపు కూడా వేసుకోవచ్చు. కొద్దిమంది వేసుకుంటారు, కొద్దిమంది వేసుకోరు. బట్ మేము వేసుకుంటున్నాం. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి తీసుకో. వెల్లుల్లి ఒక 2, ఆనియన్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. కానీ రాయలసీమలో అయితే ఖచ్చితంగా ప్రతి చట్నీకి ఆనియన్ వేసుకుంటారు. సైడ్లో కచ్చాబచ్చా అంటారని చాలా బాగుంటుంది. మా హస్బెండ్ వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి నేను వేయను. అండ్ ఇంకో విషయం, అందరూ వీడియోస్ చూస్తున్నారు, లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎందుకు ఫ్రెండ్స్? మా వీడియో నచ్చట్లేదా? నచ్చకపోతే ఇలా చేయకూడదు, అలా చేయండి అని చెప్పండి. కానీ అలా సబ్స్క్రైబ్ చేయకుండా, లైక్ చేయకుండా ఉండకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. కోబ్ అయిపోయింది కదా, చట్నీ వేసేస్తున్నా. అయిపోయి కొబ్బరి చట్నీ విత్ వేడి వేడి రైస్ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది మీరు దోశలో తినొచ్చు, ఇడ్లీలో తినొచ్చు, అండ్ పెసరొట్టె అలాంటి వాటిలో తినొచ్చు, రాగి సంగటిలో తినొచ్చు, వైట్ రైస్లో కూడా తినొచ్చు. బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.